పూర్వం దాతలు గుళ్ళో దేవతల కోసం పొలాలు రాశారు. మేము అలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఒక గుడి కట్టడం, ఆ గుడికి ఒక 10 ఎకరాలు మాన్యం రాసేవారు. ఈ 10 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో అపహరించకూడదు. దాన్ని దున్ని వ్యవసాయం చేస్తున్న రైతు కూడా దాన్ని సొంతం చేసుకుంటే ఆ రైతు వంశం అంతా 81 తరములు అటు 81 తరాలు ఇటు నరకానికి కడతారు. ఆ తర్వాత తరాల వాళ్ళంతా కూడా దరిద్రపు రోగాలతో పుడతారు. అంత పాపం. దాన్ని కేవలం దున్నుకుని అందులో వచ్చిన ఆదాయం కొంత అనుభవిస్తూ కొంత ట్యాక్స్ దేవుడికి కట్టాలి. మినిస్టర్లు కూడా నరకం అనిపించబోతారు, వాళ్ళకి తెలియట్లేదుగా. ఆ పడంగా దేవతల భూములు అనడం, దాన్ని ఎవడికి పడితే వాడికి పంచిపెట్టేయడం. ఎవడొక్క సొమ్ము అంటే అది ఎంతో కష్టపడి పెద్దలు తమ సొంత సొమ్ముని దేవుడి కోసం రాసిస్తే వీళ్ళేదో తమ సొంత సొమ్ములాగా పంచిపెట్టేయడమా? నీ సొమ్ము పంచిపెట్టచ్చుగా, మళ్ళీ అది పంచిపెట్టవు. కేవలం దేవుడి సొమ్ముని ఆక్రమిస్తున్నారు. పైగా ఆ సొమ్ముని కూడా ఎవరికి? ఈ దౌర్భాగ్యులైనటువంటి కిరస్థానం గడుకో త్వరకాడుకో పంచిపెడతావా? అప్పుడు నువ్వు ఎంత నరకానికి పోతావో ఆలోచించు. కాబట్టి దౌర్భాగ్యులరా, గవర్నమెంట్లో ఉన్నామనుకుని పిచ్చి పనులు చేయకండి, ఈ పాపం అనుభవిస్తారు అని వేదవ్యాసుల వారు పద్మపురాణంలో చెప్పారు. నేను చెప్పాలి, వ్యాసుడు చెప్పాడు. విశేషేణ ద్విజోత్తమ బ్రహ్మస్వంబ నాపహారేత్ ఆపత్సపి కదాచన. ఎప్పుడు దేవతల సొమ్ము అపహరించరాదు. గుళ్ళో దేవతల కోసం బంగారం ఇచ్చారనుకుందాం. ఆ బంగారాన్ని అందులో ఉన్న కమిటీ వాళ్ళు అపహరించారా, ఇక సర్వనాశనం అయిపోతారు. ఈ ప్రపంచంలో దేవద్రవ్యాన్ని అపహరించిన వాడు ఒక్కడు బాగుపడలేదు. మనం ఎంతమంది చూస్తున్నాం? తిరుపతి, తిరుమల దేవస్థానాల్లో ఉన్నటువంటి సొమ్ములను అపహరించే దుర్మార్గులు ఉన్నారు. హుండీలో డబ్బు కొట్టేసేవాళ్ళు ఉన్నారు. దేవతల భూములను అపహరిస్తున్న పాపాత్ములు నిర్భయంగా పట్టుకుపోతారు. వీళ్ళంతా చివరి రోజుల్లో క్రూరమైన నరకం పొందుతున్నారు. భూలోకంలోనే నరకం పొందడం నేను చూశాను. దేవుడికి ఇచ్చిన సొమ్ముని కొట్టేసి దాంతో బతుకుతున్న పాపాత్ములు చివరి రోజుల్లో తీసుకొస్తున్నారు. దేవతల కోసం వేసిన సొమ్ముని దేవతలకే ఖర్చు పెట్టాలి. అలాగే గుళ్ళో పళ్ళెం పెడతారు. అక్కడ ఆ పళ్ళెంలో డబ్బులు పొరపాటును కూడా, హుండీలో వేసిన సొమ్ము ఏమో దేవుడికి చదువుతుంది, పళ్ళెంలో వేసిన సొమ్ము ఆ అర్చకులకే ఇవ్వాలి. పొరపాటు కూడా దాన్ని మనం కొట్టేయకూడదు. అందుకే పళ్ళెంలో వేశారంటే అది అర్చకుల కోసం వేశారు. అది మనం అపహరించడం అంటే దేవతల సొమ్ముని, ఇటు విప్రస్వం కూడా అపహరించటమే. మాట వరుస కూడా దేవతల సొమ్ముని, బ్రాహ్మడి సొమ్ముని నా అపహరేత్. ఆపత్స్వపి అన్నాడండి. అంటే ఆపద వచ్చినప్పటికీ ప్రాణాపాయ స్థితిలో కూడా అపహరించరాదు. ఇక ప్రాణాపాయం లేనప్పుడు అసలు అపహరించకూడదు. ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు అందుకే నరకానికి పోతారు కొంతమంది. అందులో పిచ్చి పనులు చేసిన వాళ్ళు చెప్పేది. మంచిగా ఉంటే పుణ్యాత్తులు ఎప్పుడూ ఉంటారు. పొరపాటున దేవుడి సొమ్ము, ఆ అర్చకుల సొమ్ము అపహరిస్తే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. నా విషమిత్యాహు బ్రహ్మ. పొరపాటున దేవుడి సొమ్ము, ఆ అర్చకుల సొమ్ము అపహరిస్తే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. నా విషమిత్యాహు బ్రహ్మస్వం విషముచ్యతే. విషం కాదట, బ్రాహ్మడి సొమ్మే నిజమైన విషం. విషం తాగితే ఒక్కసారి తాగిన వాడిని వెంటనే చంపుతుంది, లేదా మందేస్తే బతకచ్చు. కానీ బ్రహ్మజ్ఞాని యొక్క సంపదను అపహరించిన దుర్మార్గుడు వాడు నరకానికి కడతాడు, వాడి వంశం మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే దేవస్వము కూడా దేవుని యొక్క సొమ్ము అంటే ధనం అనమాట. దేవస్వము అంటే దేవతల సొమ్ముని. పూర్వం దాతలు గుళ్ళో దేవతలు అనేక దానములున్నా భూమి దానాత్ పరం దానం విద్యతే దేహ కించన. భూదానాన్ని మించిన దానం లేదు. ఎందువల్ల? భూమి అంటూ ఉంటేనే పంటలు వస్తాయి, భూమిలోంచే అన్నం వస్తుంది, భూమిలోంచే బంగారం వస్తుంది, భూమిలోనే గృహం ఉన్నది. భూమి లేకపోతే ఇల్లు లేదు, అన్నం లేదు, కూరలు లేవు, ఏమీ లేవు. సమస్తం భూమి నుంచే వచ్చాయి. అందువల్ల అన్నదానము, జలదానము, సువర్ణదానము, గృహదానము ఇవన్నీ భూమి అంటూ ఉంటేనే ఉంటాయి కనుక భూమి దానమును మించిన దానము లేదు అని వామన రూపంలో ఉన్న విష్ణువు చెప్పాడు అని పద్మపురాణంలో 57వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పారు. ఆ భూమి కూడా ఒక మనిషి ఇల్లు కట్టుకోవడానికి చేస్తే వచ్చే పుణ్యం కంటే కూడా ఒక ఇల్లు కట్టుకుంటాడు అది చాలా పుణ్యం, చాలా అదృష్టం. దేవతలకు ఉండడానికి ఇల్లు కట్టడానికి చేస్తే ఈ మానవుడికి గృహదానం చేయటం వల్ల వచ్చే పుణ్యం కంటే రెట్టింపు ఫలితం వస్తుంది. ఇవన్నీ ఒకదాని మించిన ఒకటి.